హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ దండ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండ ప్రణామం. హరే కృష్ణ హరే ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండ ప్రణామం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానద్వ్యాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यम्. ఈ రోజు మనం హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండ. ఈ రోజు మనం 11వ అధ్యాయం నుంచి 54వ శ్లోకం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. 11వ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. దాంట్లో అందరికీ తెలిసిందే, అర్జునుడికి కృష్ణుడు అతని విశ్వరూపాన్ని దర్శనం చేయిస్తారు. ఆ అధ్యాయం చివరిలో అప్పుడు కృష్ణుడు ఒక వాక్యం చెప్తారు, అంటే ఈ శ్లోకం చెప్తారు. అంటే సాధారణంగా అనుకుంటారు కృష్ణుడి ఏదైతే ఈ ఆ విశ్వరూపం ఉందో అదే గొప్ప రూపం, అదే అతి శక్తిశాలికరమైన రూపం, అదే అన్ని రూపాలకి మించిన రూపం అని చెప్పేసి కొందరు అనుకుంటారు. అది తప్పు అని. అది అలా అనుకోకు, నా ఏదైతే ఈ రూపం ఉందో అదే గొప్ప రూపం అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, భక్త్యా త్వననయా సఖ్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ ద్వారానే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన విధముగా తెలియబడగలను మరియు నేరుగా చూడబడగలను. కేవలం ఈ విధంగా మాత్రమే నీవు నా అవగాహన రహస్యములను తెలుసుకోగలవు. అంటే కృష్ణుడిని అవగాహన చేసుకోవడం అదొక రహస్యం అన్నమాట. అంటే కృష్ణుడి అవగాహన ఒక రహస్యం లాంటిది, అందరికీ అది అర్థం కాదు. అంటే ఇప్పుడు సాధారణంగా అంటే చిన్నప్పుడు టీవీలో మహాభారత్ వచ్చేది. ఇంతవరకు ఎలా చూపించేవారంటే అంటే అంటే అలా అర్థమయ్యేది, చూపించేవారు కదా. అంటే అలా అర్థమైంది ఏంటంటే మామూలు వాడే కృష్ణుడు, అందరిలాగే అలాగే అనుకుంటున్నాడు. కానీ విరాట రూపం చూపించిన తర్వాత అప్పుడు ఓకే, కృష్ణుడు భగవానుడు. సరే, కృష్ణుడు అంటే భగవానుడు అంటే ఒక మన మన ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే అంత అంటే గొప్ప, అంటే ప్రతి చోట విస్తారమైన వారు. తర్వాత ఏదైతే అంటే అన్ని అంటే అంటే ఆయన చూస్తే భయం, ఆయన అన్ని ఆయన నియంత్రణలో ఉంటుంది. ఆయన చూస్తే భయపడాలి, అంటే అన్ని ఆయన చూసుకుంటున్నారు. భగవంతుడికి ఏమంటారు, అందరూ ఒకటే. అంటే ఒక విధమైన ఏమంటాము,
ఆ ఇంకా ఒక విధమైన ఆ పర్సనల్ అంటే ఏదైతే మనం అనుకుంటామంటే ఆ మొదట్లో ఆ భావన కలగదు. ఓ భగవంతుడితో మనం ఆప్యాయత ఉండాలి. భగవంతుడు అంటే మనకి ఆ ఆప్తుడు, లేకపోతే బంధువు. ఆయనతో మనం ఆడుకోగలం. ఆయనతో మనం అంటే ప్రేమతో ఏమైనా తినిపించగలం. ఆ అలా అంటే ప్రేమతో అలాగ కాళ్ళు ఒత్తగలం, ఏదైనా సేవ చేయగలం. లేకపోతే ఇంకా వాత్సల్య భావంతో ఏవో అంటే కృష్ణుడికి లాగా లాలించగలము, పాలించగలం అని చెప్పేసి ఆ భావన మొదట్లో నాది. మొదట్లో ఆ భక్తి ఆ భావనకి తీసుకురావడానికి ఈ విరాట రూపం అనే రూపాన్ని మనం అంటే భాగవతంలో కూడా ఉందని. మొదట్లో అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌కి భాగవతం అంతా వెల్లడించేటప్పుడు అక్కడ కూడా ఈ విరాట రూపం ప్రస్తావన వస్తుందన్నమాట. ఇక్కడే కాదు. అక్కడ కూడా వస్తుంది. భాగవతం శుద్ధ భక్తి భక్ భగవంతుడి ఏదైతే ఈ ఆహ్, బ్రజేంద్ర నందన్ రూపం గురించి మాట్లాడే ఏదైతే భాగవతం ఉందో దాని గురించి మనం దాని ఆ రూపాన్ని మనం ఎల్లప్పుడూ మనం మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. ప్రేమపూర్వకంగా మనం వెల్లడించాలి. అలా నేర్పించే భాగవతం. అందులో గూడా ఈ విరాట రూప ప్రస్తావన వస్తుంది. ఇక్కడే గాదు. కానీ విరాట రూపం అనేది భక్తులకంత ప్రియమైనది కాదు. నేను చూస్తానంటే ఈరోజు ఈ దీని మీద క్లాస్ ఉంది కాబట్టి నేను ప్రతిసారి ఏమైనా క్లాస్ ఉంటే ప్రభుపాద్ గారు దీని గురించి అసలు ఏమంటారు? ముఖ్యంగా దాని గురించి చర్చిద్దాం అని చెప్పేసి చూస్తూ ఉంటానన్నమాట. చూసాను. 11 అంటే ప్రతి అధ్యాయం మీద అంటే భగవద్గీత ప్రతి అధ్యాయం మీద ప్రభుపాద్ గారి ఆహ్, ఏంటంటే ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. కానీ ఈ 11 అధ్యాయం మీద లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 17, 18, 18 అంటే 11 ఒకటి లేదన్నమాట. దీని మీద పెద్దగా ప్రభుపాద్ వారు ఆహ్, పెద్దగా చర్చించలేదన్నమాట. ఎందుకంటే ఈ విరాట రూపం అనేది పెద్దగా చర్చ చేయవలసిన విషయం గూడా కాదు. అంటే ముఖ్యమే అంటే ఒక భాగవతంలో ఎలా వర్ణిస్తారు? ఇప్పుడు మనకి భగవంతుడంటే తెలీదు. అంటే భగవంతుడు అంటే ఎవరు భగవంతుడి గురించి అవగాహన లేనివారు. ఎందుకంటే మేమనుకున్నాం భగవంతుడి అవగాహన ఒక రహస్యం లాంటిది. ఆ రహస్యం తెలుసుకోవాలి అంటే రహస్యంలోకి ప్రవేశించాలి అంటే భగవంతుడి అవగాహన రహస్యంలోకి ప్రవేశించాలి అంటే ఆ! ఒక ప్రక్రియ ఉంది. అది భాగవతంలో చెప్తారు. ఏంటది? క్రమంగా, క్రమంగా వెళ్ళాలని. ఒకటో స్కందం, రెండో స్కందం, మూడో స్కందం అలాగా 10వ స్కందం అన్నమాట. ఏదైతే మనం ఈ రెండో స్కందం అంటామో అది భగవంతుడి పాదాలు. పాద పద్మాలకు ఆహ్, పోలిస్తారు. అలాగా అలా పైకెళ్తూ ఉంటే ఏదైతే 10వ స్కందం ఉందో అది భగవంతుడి యొక్క చిరుమందహాసం. చిరుమందహాసం కలిగిన కోమలమైన ముఖం. అది. కాబట్టి క్రమంగా మనం వెళ్ళాలి. ఆ క్రమంగా వెళ్ళే ఆ ప్రక్రియను ఏమంటారంటే భక్తియుక్త సేవ. క్రమంగా మనం ఏదైతే ఈ ఆహ్, హ్మ్. ఆహ్, బ్రహ్మజ్యోతి లేకపోతే ఆ బ్రహ్మన్ ఆ అవగాహన నుంచి మెల్లగా క్రమంగా వేస్తలేము అన్ని క్రమ మ్యూట్ చేయండి ప్రభుజీ అందరినీ. ప్లీజ్. కాబట్టి క్రమంగా మనం ఏదైతే ఆహ్, ఆ! ఎలాగైతే కృష్ణుడి పాదపద్మాల నుంచి మెల్లగా
క్రమంగా మెల్లగా కాదు, వేగంగా కూడా వెళ్ళొచ్చు, కానీ క్రమంగా ఆ కృష్ణుడి పాదపద్మాల నుంచి అలాగా అక్కడి నుంచి తొడలు, అక్కడి నుంచి నడుము, అక్కడి నుంచి నాభి, అక్కడి నుంచి ఈ ఏదైతే ఈ వక్షస్థలం, భుజం, మెడ, అప్పుడు తల, ఇలాగ క్రమంగా పైకి వెళ్ళే ఏదైతే ఈ ప్రక్రియ ఉంటుందో దాన్ని భక్తి యొక్క సేవ అంటారు. అదే విధంగా భాగవతం మనకి నేర్పిస్తుంది. ఆ ఉమ్, అంటే మొదట్లో ఏమంటారంటే, మొదట్లో ఈ బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండొచ్చండి. అంటే శ్రద్ధ కాస్త కూస్తో ఏదో శ్రద్ధ కలిగితే అప్పుడు కొంచెం భగవంతుడి సర్వ ఏదైతే ఆ ఈ విస్తారమైన రూపం కానీ అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, భగవంతుడు అంటే భగవంతుడు ఒక శక్తి, భగవంతుడి ఆకారం గురించి అంతగా అవగాహన ఉంది మొదట్లో. ఓ భగవంతుడు ఉంటాడులే, అంటే మంచి చేస్తేనే అదే భగవంతుడు, మంచి అందరిలోనూ మంచి ఉంటుంది అదే భగవంతుడు. లేకపోతే ఏదైతే మనం ఈ వేరే వాళ్ళకి ఏదో సహాయం చేస్తామో అందులోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి మెల్లమెల్లగా అలాగ భగవంతుడి యొక్క అవగాహన క్రమంగా అది వస్తూ ఉంటుంది. ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళకి ఆ అవగాహన ఎలా కలుగుతుంది? భగవద్గీతలో రాస్తారు. ఎవరికైతే అసలు శ్రద్ధే లేదు భగవంతుడు అంటే అసలు ఆ నమ్మకమే లేదు, వాళ్ళకు కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుందంటే, ఏమైనా ఈ ఫలితం ఆశించకుండా వేరే వాళ్ళకి ఏమైనా సేవ చేస్తే, ఏదో మిషనరీ యాక్టివిటీస్ అంటే హాస్పిటళ్ళు, స్కూళ్ళు, అందులో ఫ్రీగా ఏదైతే పేషెంట్ కి ఏదైతే చూసుకుంటారో, లేకపోతే ఫ్రీగా ఎవరికైనా విద్యాభ్యాసం చేయిస్తారో, అది మొదటి మెట్టు. ఎవరికైతే శ్రద్ధాహీనులు ఉంటారో మెల్లమెల్లగా శ్రద్ధ కొంచెం కొంచెం అలా చేస్తూ ఉంటే సుకృతి వచ్చి ఎవరో భక్తుడి యొక్క సాంగత్యం కలిగి అప్పుడు మెల్లగా ఏంటంటే ఏమంటారు, అజ్ఞాన సుకృతి వచ్చి దాని తర్వాత మళ్ళీ మెల్లగా క్రమంగా భక్తి అలాగా వస్తుందన్నమాట. మెల్లగా ఎవరైతే ఇలాంటి మిషనరీ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి భక్తులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏమండి మాకు కూడా ఏంటి, మేము కూడా కొంచెం ఇలాగా ఈ పిల్లలకి మేము ప్రసాదం ఇస్తూ ఉంటాము, ఇక్కడ విద్యాభ్యాసం మన దగ్గర కూడా ఉంటుంది, మనం కూడా ఏదో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం, మన దగ్గరికి కొంచెం డబ్బులు ఇవ్వండి, కొంచెం మనకి సహాయం చేయండి అని చెప్పేసి ఆ భక్తులు వెళ్ళి ప్రచారం చేస్తారు. మొదట్లోనే వెళ్ళేసి ఇదిగోండి మేము చూడండి దైవ కార్యం చేస్తున్నాము, ఆ, దేవుడి మీద నమ్మకం లేని వాడి దగ్గరికి వెళ్ళి మేము దైవ కార్యం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం ఒప్పుకుంటారు? అది అవగాహన లేదు కదా. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమంటారు, ఏమండి మేము ఇది సోషల్ సర్వీస్ చేస్తున్నామండి, మేము ఇదిగో చూడండి స్కూళ్ళు అక్కడంతా ప్రసాదం ఇస్తున్నాము, ఇలాగా ఏవేవైతే ఉన్నాయో కొన్ని ఎలా చేస్తున్నాం, మాకు కూడా సహాయం చేయండి అని చెప్పేసి అంటారు. గో గోరక్షణ చేస్తాం అంటే యానిమల్ గోరక్ష అంటే మళ్ళీ దానికి కూడా అంటారు వేరే అన్ని ఏదైతే ఇక్కడ యానిమల్ వెల్ఫేర్ అవి చేస్తున్నామంటే కొంచెం సహాయం చేయండి. అప్పుడు కొంచెం వాళ్ళకి సహాయం చేస్తే అలాగా ఆ ఉద్దేశంతో అప్పుడు వీళ్ళ అజ్ఞాన సుకృతి కలుగుతుంది. ఆ అజ్ఞాన సుకృతి ద్వారా అప్పుడు మెల్లగా వాళ్ళకి క్రమంగా కొంచెం వేరే ఆ శ్రద్ధ అనేది కొంచెం మెల్లమెల్లగా కలుగుతుంది. అప్పుడు మందిరం రావడం జరగడం, భగవంతుడి శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడం, భగవంతుడి నామం ఆ నామరూపాన్ని వినడం, అంటే నామరూపం అభిన్నం అన్నమాట. ఏదైతే మనం ఈ కృష్ణుడి రూపం, ఆ కృష్ణుడి యొక్క నామం రెండు అభిన్నం అన్నమాట. అది వినడం కానీ జరుగుతుంది. అప్పుడు క్రమంగా ఒకరు ఈ ఆ భక్తియుక్త సేవలో ఇంకా నిష్ఠతో కూడి ఉంటారన్నమాట. క్రమంగా అది జరిగేది. కాబట్టి ఆ అదే క్రమంగా ఎవరైతే ఈ భక్తియుక్త సేవలో వస్తారో ఆ అదే విధంగా చూపించడానికి భాగవతంలో కూడా అలాగే వర్ణన ఉంటుంది అన్నమాట. రెండో స్కందంలో ఈ విశ్వరూప ఏదైతే ఈ ఈ వర్ణన ఉంటుందో విస్తారంగా చెప్తారన్నమాట. ఉం. దాని గురించి పురుష సూక్తి కూడా ఉంటుంది. ఏదైతే పురుష సూక్తి, ఏదైతే ఆ ప్రార్థనలు ఉంటాయో, ఏదైతే పాదాలు ఉంటాయో, పాదాలు ఆ
అది భగవంతుడి ఏదైతే విశ్వరూప రూపం ఉంటుందో వారి పాదాల కింద నరకం దగ్గర ఉంటుంది. తర్వాత ఆ భుజం అంతా ఇక్కడ అంటే ముఖం విశ్వరూపం విశ్వరూపం యొక్క ఆ ఆ విరాట పురుషుడు యొక్క ముఖం సత్యలోకంలో ఉంటుంది. అలాగా ఏదైతే ఈ ఈ ఈ రోమాలు ఉంటాయో అదే చెట్లు లాంటివి. ఆ, ఏదైతే ఈ విరాట పురుషుడు యొక్క లోపల ఏదైతే ఈ నాడిలో రక్తం ప్రవహిస్తుంది అదే అదే ఒక అదే మనం ఇక్కడ నదుల్లాగా మనం పరిగణిస్తాం. అదే అదే ఇక్కడ భౌతిక ప్రపంచంలో అవే నదులు. ఆ, తర్వాత ఏదైతే ఈ కన్ను ఉంటుందో విరాట పురుషుడు యొక్క కన్ను అది ఒక సూర్యుడు లాంటిది, ఇంకో కన్ను చంద్రుడు లాంటిది. ఆ, తర్వాత అలాగా అలా వర్ణన ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ ముఖం నుంచి ముఖం ఏదైతే నాలిక ఏదైతే ఉంటుందో అది బ్రాహ్మణుడు. అలాగా ఆ పాదం నుంచి ఏదైతే ఉంటుందో అది శూద్రుడు. ఆ నాభి వైశ్యుడు, భుజం క్షత్రియుడు. ఇలాగా దీని వర్ణన ఉంటుంది అన్నమాట. క్రమంగా అలా 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 వర్ణన చెప్పిన తర్వాత అంటే ఇప్పుడు భగవద్గీతలో దాని దాని యొక్క ఒక సంక్షిప్తంగా ఇక్కడ వర్ణిస్తారన్న. అదంతా వర్ణనంతా అంటే ఆ విరాట రూపం చూసిన తర్వాత కూడా అర్జునుడు ఏమంటాడు, ఈ అసలు ఈ రూపం చూడాలి అని ఎందుకు అనుకున్నాడు భక్తుడు? మనం అనుకుంటూ ఉంటాం కదా, భక్తుడికి ఈ రూపం విరాట రూపం అనేది అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అర్జునుడు చెప్తాడు, ఈ రూపం ఏదైతే నేను అడిగానో నేనే అడిగాను చూడాలి అని, కానీ ఇది చూసిన తర్వాత నాకు కొంచెం భయభ్రాంతి చెందుతుంది. అంటే నా మనసులో ఏదో ఒకలాంటి కుతూహలగా ఉంది. నాకు ఏదో బాగాలేదు. మళ్ళీ మీ 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 కోమలమైన మీ 4 అంటే చతుర్భుజమైన రూపం చూపించండి అని చెప్పేసి అప్పుడు చెప్తా అర్జున్. మరి అలాంటప్పుడు ఎందుకు అడిగారు ఈ విశ్వరూపం చూపించమని? ముందు ముందు కలియుగంలో ఆ, నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పేవాళ్ళు చాలా మంది వస్తారన్నమాట. వాళ్ళందరికీ ఆ ఇది ఫుల్ స్టాప్ పెట్టమని. అంటే ఎవరైతే అంటే ఒక సిద్ధాంతంలో అంటే నువ్వు ఒక భగవంతుడివా, అయితే నీ విరాట రూపం చూపించమంటే చూపించాలి, భగవంతుడైతే చూపించాలి. అందుకు అర్జునుడు కూడా ఇక్కడ అడిగారు అనమాట. ముందు ముందు చాలా మంది ఆ దొంగలు వస్తారు, వాళ్ళ దేవుడు అని చెప్పేసి వాళ్ళు అలాగా వాళ్ళకి వాళ్ళే అలాగా చెప్పుకుంటారు. కానీ అలా అటువంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు వేరు నువ్వు వేరు అని చెప్పేసి అది తెలియజేయడానికి కాబట్టి కృష్ణ నువ్వు ఈ విశ్వరూపం చూపించు అని. అంటే నువ్వు ఎన్ని లీలలు చేసినా అంటే ఇది సరిపోదా? ఒక చిన్న 7 ఏళ్ల వయసులో చిన్న ఆ ఈ ఈ ఈ వేలుతో గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు 7 రోజు దినాలు అయిపోయింది ఎక్కడం, నేను తీసేస్తున్నాను ఆ, లేగాను కదా. అది సరిపోదా? తర్వాత ఇంకా ఎన్నెన్ని లీలలు చేశారని కృష్ణుడు అంటే చిన్నప్పుడు వయసులోనే పుట్టినప్పుడే ఏంటది ఆ ఆ పోతున్నా. పూతనకు పూర్తి ఆ పూతన ఆ, పూతనని చంపడం. అంటే పూతన ఎంత ఎత్తు అంటే 60 కిలోమీటర్ల ఎత్తు. దాని వర్ణం ఉంటుంది అనమాట భాగవతంలో. అంత పెద్ద రాక్షసి అంత చిన్న బాలుడైన కృష్ణుడు సంహరిస్తాడన్నమాట. అంటే ఇదేం సరిపోదా? ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో 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 అలా అయిపోయింది అలా ఎందుకంటే శ్రద్ధ లేదు కదా. ఎంత చెప్పినా కూడా శ్రద్ధ తక్కువ ఉన్నప్పుడు జనాలు అర్థం చేసుకోరు, నమ్మరు. కాబట్టి కృష్ణుడు భగవంతుడే అని చెప్పేసి వేరే వాళ్ళు నమ్మడానికి అర్జునుడు అడుగుతాడు, ఏమండి దయచేసి మీరు ఈ రూపాన్ని నాకు చూపించండి, చూడాలనుకుంటున్నాను. సరే, అప్పుడు కృష్ణుడేమో ఈ దివ్యమైన ఆ చూపుని ప్రసాదించి అప్పుడు ఆ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడన్నమాట. అర్జునే మొదటి వ్యక్తి ఏదైతే ఆ రూపాన్ని చూడడం, ఈ విరాట రూపాన్ని చూడడం, దాని గురించి అక్కడ వర్ణన ఉంటుంది. కానీ అర్జునుడికి ఆ రూపం నచ్చదు.
ఎందుకంటే అంతెందుకండి ఆ రూపం అసలు ఆ ఈ ఆ ఆ రూపం అంటే ఒక భయభ్రాంతి కలిగిన రూపం అన్నమాట. అంటే ఒక 1000 తలలు ఉంటాయి, 1000 భుజాలు ఉంటాయి. తర్వాత ఒక ఒక నోటి నుంచేమో రక్తం వస్తుంది, నోటి నుంచేమో జ్వాల వస్తుంది, ఇంకో నోటి నుంచేమో నీరు వస్తుంది. అయిన తర్వాత ఏమో గాలంతా ఒకరికి వెళ్తుంది. ఏదైతే ఈ ఆ, జీవులు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడికి వెళ్ళేసి అక్కడ హతం అవుతున్నారు. అదంతా చూస్తే అది అర్జునుడు భయపడతాడు. భయం. దాని తర్వాత అందుకే వెంటనే చెప్తాడు, ఆ కృష్ణ నాకు ఈ చతుర్భుజం రుచిని చూపించు అని. దానికి కూడా పేరుంది అనమాట. దానికి చైతన్య చరితామృతంలో దాని పేరు కూడా వస్తుంది. ఏ కాలే ద్విభుజనాం వైభవ్ ప్రకాష్ చతుర్భుజ హైలేనాం ప్రభావ్ ప్రకాష్. భగవంతుడికి అంటే భగవంతుడి యొక్క 2 చేతుల యొక్క రూపం ఏదైతే ఉందో అది వైభవ ప్రకాశ. 4 చేతుల చతుర్భుజ ఆ ఏదైతే ఆ రూపం ఉందో అది ప్రభావ ప్రకాశ. ప్రభావ ప్రకాశ అంటే ఎవరు? వాసుదేవ కృష్ణ. వైభవ ప్రకాశ బ్రజేంద్ర నందన కృష్ణ. ఆ ఇంట్లో కూడా వ్యత్యాసం ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట. ఏంటది? ఈ ఆ చతుర్భుజం ఏదైతే ఉంటుందో కృష్ణుడికి ఏదైతే ఈ వాసుదేవ కృష్ణ ఏదైతే ఆ రూపం ఉంటుందో దానికన్నా ఈ అంటే ఆహ్లాదకరంగా, అంటే 2 రూపాలు ఒకట అయినప్పటికీ ఆహ్లాదన కలిగించే రూపం ఏదైతే ఉందో అది ఈ బ్రజేంద్రనంద కృష్ణ. అంటే ఆ యోద్ధుడైన వాసుదేవుని అందం, ఐశ్వర్యం, మాధుర్యం, ఆ, మేధోపరమైన లీలలు. దాన్ని దాన్ని దేంతో పోలిస్తే నందమహారాజు యొక్క కుమారుడు ఏదైతే గోపబాలుడిలో వస్తాడో కృష్ణుడు, దాంతో పోల్చినప్పుడు ఆ ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు మరింత ఆహ్లాదకరంగా ఉన్నాయి అని చెప్పేసి మనం చూస్తాము. చైతన్య చరితామృతలో చెప్తారన్నమాట. సౌందర్య ఐశ్వర్య మాధుర్య వైదగ్ధ్య విలాస్ వ్రజేంద్ర నందనిహ అధిక ఉల్లాసకరమైన ఏదైతే రూపం ఉంటుందో అది ఈ బ్రజేంద్ర నందన కృష్ణుడి యొక్క రూపము. అది మళ్ళీ కృష్ణుడు చూపించి కృష్ణుడు ఏమంటాడు అక్కడ, అర్జున ఏదైతే ఈ 2 భుజాలు యొక్క రూపం నువ్వు ఏదైతే చూస్తున్నావో అది ఎవరు చూడలేదు. ఆ, ఈ 2 భుజాల యొక్క ఈ 2 చేతుల యొక్క ఏదైతే ఈ రూపం ఉందో ఉమ్, దేవదేవులు చూడడానికి కూడా వాళ్ళు తపిస్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదు దీని గురించి. నేనది నీకు చూపిస్తున్నాను. ఈ రూపాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి అంటే ఊరికే ఈ వేదాలు చదివేసి లేకపోతే ఏదో ఆ దానాలు ధర్మాలు ఏదో చేసేస్తే, లేకపోతే ఏదో తపస్సులు చేసేస్తే అలా అవ్వదు. నేను స్వయంగా నేను చూపించాలి వాళ్ళకి. ఎవరికి చూపిస్తాను? ఎవరికి నేను ఏదైతే ఈ ఆ ఆ నా అవగాహన యొక్క రహస్యంలోకి నేను ఎవరిని తీసుకుంటున్నాను అంటే ఎవరైతే ఆ, అనన్యమైన భక్తియుక్త సేవలో ఉంటారో వాళ్ళని. అది ప్రక్రియ అన్నమాట. ఈ అనన్య భక్తి అంటే ఏంటి? ఉం? భక్తి రసామృతంలో కూడా వస్తుంది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఆ? అన్- అత్యున్నతమైన భక్తిని ఏమంటారు? అత్యున్నతమైన భక్తి అంటే మళ్ళీ భక్తిలో కూడా మళ్ళీ ఉంటుందన్న జ్ఞాన మిశ్రిత భక్తి, తర్వాత ఆ, కర్మ మిశ్రిత భక్తి. ఆ మిశ్రితం లేకుండా ఉన్న భక్తి ఏదైతే ఉందో అది అత్యున్నతమైన భక్తి. ఉం? ఆ భక్తి చేసే వాళ్ళకి ఆ కృష్ణుడు ఆ భక్తి అంటే అందులో భక్తియుక్త సేవ చేస్తూ ఉంటే అది కూడా కృష్ణుడి కోసం చేస్తూ ఉంటే దాన్ని మనం అత్యున్నత భక్తి అంటాం. అంటే జ్ఞాన మిశ్రిత లేకపోతే కర్మ మిశ్రిత అంటే ఏంటి? జ్ఞాన మిశ్రిత అంటే చూడండి, ఇది
ఆ ఒక విధమైన మనోకాల్పనిక, అంటే మనోకాల్పనిక కల్పన, ఆ మనోకల్పన లేకుండా, మనోకల్పన లేకుండా, అంటే ఊహించకుండా కృష్ణుడు అలా ఆ, అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పేసి ఆ శాస్త్రం దగ్గర నుంచి మనం వినకుండా, లేకపోతే గురువు దగ్గర వినకుండా మనం ఏదో ఆలోచించుకోవడం అనమాట. మనమే ఏదో ఊహించుకోవడం. అది అది ఆ మనోకల్పన. ఆ కర్మ మిశ్రిత అంటే అంటే కామ్య కర్మ అన్నమాట. అంటే కర్మకాండ. అంటే ఇప్పుడు ఆ కేవలం కర్మ అంటే కాదు, మనం ఏదో కర్మ చేయాలి. భక్తిలో కూడా ఏదో కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఈ ఏదో అంటే ఏదో బుక్ ఎత్తాలి, ఏదో లేకపోతే ఇలాగా మనం ఏదో ఆ, నమస్కరించాలి. ఇది కూడా కర్మే. దీన్ని కూడా కర్మ కిందే వస్తుంది అనమాట. అంటే కర్మ అంటే ఏంటి? ఏదో యాక్టివిటీ. సో అది అది ఉంటుంది. ఆ, అది ఇంకొక ఆ, అంటే ఆ, చాలా మంది ఏమనుకుంటారు, భక్తి అంటే అసలు ఏం చేయకూడదు, నిఠారుగా ఇలా ఉండాలి, ఏం చేయకుండా, అంటే కర్మలన్నీ ఇలాగా బంధించేసి ఏం చేయకుండా ఇలా ఉండాలి. అది కాదు. అది భక్తి అంటే అదే కాదు. ఇక్కడ ఎందుకు ఆ ధ్యాన కర్మాది అనావృతం అంటే అన్యాభిలాషిత. అంటే ఆ అభిలాషిత అంటే ఏంటి? ఏదో ఆ, భౌతిక కోరిక ఆలోచించి దానికోసం మనం ఏదో కర్మ చేస్తే, లేకపోతే ఉత్తి కర్మ చేయడం కాదన్నమాట. దీన్ని కూడా కర్మనే అంటాం అన్నమాట. కానీ ఏదో ఉద్దేశించి మనం కర్మ చేస్తే, ఏదో అంటే ఏంటి? భౌతిక విషయాలు ఉద్దేశించి, అది ఏమైనా అవ్వచ్చు. ఆ వస్తువు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఆ, లేకపోతే పూజ, ప్రతిష్ట, లాభ, ఎవరైనా నన్ను బాగా పొగుడుతారు, ఆ, ఆ, వేరే వాళ్ళు నన్ను పూజిస్తారు, ఇలాంటి ఉద్దేశం కూడా అసలు ఏమీ లేకుండా భక్తి చేయాలి. తీవ్రమైన భక్తి చేయాలి. ఎవరో నన్ను ఒక ఆ, ఓకే ఎవరో ఒక మహారాజు వారితో సంభాషణ జరుగుతుంది. వ్యాసాసన ముందు కూర్చుని చెప్పడం, మనం చెప్తాం ఏమని, ఏమి ఉద్దేశించకుండా మనం భక్తి చేయాలి, ఏమి ఉద్దేశించకుండా మనం హరినామం చేయాలి అని. కానీ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏదో ఒకటి ఆ ఉద్దేశం లేకపోతే ఆ హరినామం పలకలేము. మనం ఏం చేయలేక, అంటే చేయడానికి కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో ఒక మనకి ఏదో ఒకటి కావాలి దాని నుంచి. భౌతిక ప్రక్రియ అంటే సూక్ష్మ పరంగా మనం చూసినా కూడా పూజ, ప్రతిష్ట, లాభ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఆశించి మనం ఏదో భక్తి చేస్తూ ఉంటాం. ఈ ఈ సమయంలో అది పర్వాలేదు. ఎందుకంటే మనం చేసేది ఏంటి? ఇంకా మనం ఆ శుద్ధ భక్తి ఆ స్థాయికి రాలేదు. అలా అలా చేస్తూ ఉంటే మనం ఏదో రోజు ఆ స్థాయికి వస్తాం. ఎందుకంటే ఆ శుద్ధ భక్తి ఆ స్థాయిలో ఉన్నప్పుడే మనం ఏదో ఆలోచించగలం. అంటే ఏమాత్రం మిశ్రణ లేకుండా భక్తి చేసేటట్టు. లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఏదో అనర్థాల వల్ల, దీని వల్ల, దాని వల్ల ఇంకా అనర్థ నివృత్తి ఇంకా అవ్వలేదు. ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా నిష్ఠ అంత పూర్తిగా నిష్ఠ లేకపోవడం వల్ల మనకి మనం ఆనందమయోభ్యాస, అంటే ఏదో ఒకటి ఆనందం కలిగే విషయమే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా భక్తి మీద పూర్తిగా అంత ఆనందం లేదు. కాబట్టి మనం ఏదో ఒక ఉద్దేశంతోనే మనం చేస్తాం అన్నమాట. అంటే ఆ రోజు మంగళారతి వెళ్ళాలి అనుకోండి. ఆ ఈ అంటే ఒక రోజు వెళ్తాం, 2 రోజులు వెళ్తాం, మూడో రోజు అనిపిస్తుంది, అయ్యో చాలా ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు, లేకపోతే మరి పొద్దున్న లేవాలి, అయ్యో అది ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి కొంచెం మనకు మనం ఏదో చెప్పుకుని మనం వెళ్ళాలను, అంటే మనం వదిలేయకూడదు. ఏదో మనకి భౌతిక కోరిక ఉంది, అందుకే మనం ఈ భక్తిని మనం చేయకుండా ఆపేద్దాము. లేదు, అలా చేయి. భౌతిక కోరిక ఉన్నప్పటికీ మనం భక్తి చెయ్యాలి. అది చేస్తూ 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 భౌతిక కోరికలు వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఏమాత్రం భౌతిక కోరికలు లేవు అని మనం చెప్పలేము, ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనం భక్తి ఆపాలి. అవును, భౌతిక కోరికలు ఇంకా ఉన్నాయి కదా, మరి ఈ భక్తి చేసే ఏం లాభం, భక్తి ఆపేద్దాం అలా అనుకోకూడదు.
భక్తి చేస్తూ 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 నాకు ఆ భౌతిక కోరికలు ఏదైతే ఉంటాయో అది మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ, ఒక భక్తుడు ఉన్నారు. ఏదైతే మంగళారతి వెళ్ళాలో ఆ, పొద్దు పొద్దున అంటే కొంచెం ఎండ, ఇప్పుడు ఎండాకాలం కదా. ఇప్పుడు పొద్దున కొంచెం చలిగా ఉంటుంది, పొద్దు కొంచెం ఆ ఏదైతే ఆ వెదర్ ఉంటుందో కొంచెం బాగుంటుంది అన్నమాట. సరే పొద్దున్న లేస్తే కొంచెం చల్ల గాలి వస్తుంది, అది పీల్చడానికి లేవచ్చు అని చెప్పేసి ఆ, మంగళారతికి కొంచెం వెళ్తూ ఉంటాను. అది తప్పు కాదు, మంచిదే. అంటే ఏదో ఒకటి చెప్పుకుని మనం ఆ సాధనని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తూ 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 ఏమవుతుందంటే కొంచెం మనకి ఆ ఈ సాధన ప్రక్రియ మనకి ఇంకొంచెం మనకి స్థిరంగా నిలబడుతుంది అన్నమాట. లేకపోతే ఈ సాధనా భక్తి ఏదైతే మనం తొందరగా దీని నుంచి బయటకు వచ్చేసేయాలి, ఈ నిబంధనలు దీని నుంచి బయటకు వచ్చేసేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే సాధనలో ఉండి ఇలా చేస్తూ ఉంటే కొంచెం అలా అనిపిస్తుంది, దీని నుంచి బయటకు వచ్చేసేయాలి, చాలు, కుదిరితే చేద్దాం లేకపోతే లేదు. అప్పుడు ఆ సాధన అనేది పడదనమాట. సాధపెట్టాలి కదా మన మన ఆ ఈ ఏదైతే ఈ చిత్తశుద్ధి అంటాం, మనం సాధపెట్టాలి. మన ఏదైతే ఈ ఆ మనసు ఉందో అది సాధన వల్ల అవుతుంది. నచ్చకపోయినా లేవాలి, పొద్దున్నే పొద్దున్నే లేవాలి. కొన్ని కొన్నిసార్లు అనిపించదు లేవడానికి. అప్పుడు మనం ఏదో ఒకటి చెప్పుకొని మనం ముందుకెళ్ళాలి. ఇది ఒక ప్రాక్టికల్ టిప్ లాంటి. సరదాగా ఒక రోజు గంగా స్నానం, రెండో రోజు గంగా స్నానం అంటే కాదు, కార్తీక మాసం అంతా గంగా స్నానం వెళ్ళాలి అంటే కొంచెం అనిపిస్తుంది. లేదు లేదు, కొంచెం అక్కడ కొంచెం ఇలా వెళ్ళి కొంచెం ఇలా లైట్ గా ఏదో స్విమ్మింగ్ లాగా చేద్దాము, లేకపోతే ఏదో ఒకటి చేద్దాము, కొంచెం సరదాగా ఉంటుంది, ఏదో ఒకటి. అంటే భక్తి అనేది మనం ఒక సరదాలాగా మనం పెట్టుకోవాలి. అంటే ఆ, ఏ, చాలా మనం గంభీరంగా మనం అంత ఉండలేం అనమాట. ఏదో దాని నుంచి ఒక ఆనందం మనకు కలగాలి. అందుకే మీరు చూస్తూ ఉంటారు, చాలా గంభీరమైన ఏదైతే ఈ ఆ కొన్ని ప్రవచనాలు ఉంటాయో ఎక్కువసార్లు వినలేకపోవచ్చు మనం. అంటే మనం అది బాగున్నా కూడా, అంటే దానిలో తత్వజ్ఞానం బాగా ఉన్నా కూడా ఎక్కువగా మనం వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఎవరైనా అందులో హాస్యంగా ఎవరైనా జోకులు వేస్తూ హాస్యపరంగా చెప్తూ ఉంటే అటువంటి ఏదైతే ప్రవచనాలు ఉంటాయో ఇంకొన్ని విధాలు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే సరదాగా ఈ ఏదైతే ప్రవచనాలు ఉంటాయో, కొన్ని లీలలు ఉంటాయి, కొన్ని హాస్యకరమైన సన్నివేశాలు ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. బాగుంటుంది అండ్ మనకి ఒక ఆ, పూర్తి అంటే ఏమంటారు, కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అంటాం కదా, అలాగ అంటే అన్ని ఉంటాయని. అలా ఉంటే మనకి ఈ పరిస్థితి కొంచెం బాగా ఉందని అనిపిస్తుంది అనమాట. అలాగా మనం ఈ మెల్లమెల్లగా క్రమంగా ఈ భక్తిలో వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. మహాప్రభు కూడా ఈ ఆ మహాప్రకాష్ లీల అని చెప్పేసి ఆయన విస్తారంగా చూపిస్తారనమాట. మహాప్రభు కూడా అంటే ఆ, ముందు ముందు ఎవరో వస్తారు, వేరే వాళ్ళు చేస్తారు. ఇంకా మహాప్రభు ఏంటి, భక్తావతారం, భక్తుడిలో వచ్చారు. కాబట్టి చాలా మంది వేరే వాళ్ళు భక్తుడని చెప్పుకోవచ్చు, నేనే భగవంతుడని కూడా చెప్పుకోవచ్చు చైతన్య మహాప్రభులా. లేకపోతే చాలా రకాలమైన అపోహలు కల్పించవచ్చు, తప్పుడు వాక్యాలు చెప్పొచ్చు అని చేయొచ్చు. కాబట్టి చైతన్య మహాప్రభు కూడా అది ముందు ముందు వాళ్ళు తప్పుగా అనుకోకుండా ఉండాలి అని చైతన్య మహాప్రభువే భగవంతుడిలాగా పరిగణించాలి అని చెప్పేసి ఒకసారి ఆయన కూడా అంటే ఒకసారి ఇలాగా రెండు మూడు సార్లు అలాగా ఆయన ఈ మహాప్రకాశ లీల అని చెప్పేసి చూస్తారు. ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన ఏదైతే ఈ మహా తేజస్సుని చూపిస్తారన్నమాట. ఆ దాంట్లో అందరికీ పిలుస్తారు. ఉం? తర్వాత ఓ కోలవేశ శ్రీధర్ కూడా ఒక చిన్న భక్తుడు ఉంటాడు. ఉం? ఆయన కూడా పిలుస్తారు. అందరికీ ఇస్తూ ఉంటారు, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలో తీసుకో, నీకేం కావాలో తీసుకోని. ఈ కోలవేశ శ్రీధర్ అంటే అరటి ఆకులు అమ్మే శ్రీధర్. ఆయన అడుగుతారు, సరే నువ్వు చాలా కటిక పేదరికంలో ఉన్నావు కదా, ఇంద్రుడి లాంటి వైభోగాలు నీకు ప్రసాదిస్తాను, సరేనా అని అంటారు.
అంటారు వద్దు 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 వద్దు. ఆ, ఏదైతే నువ్వు చిన్న నిమాయి పండిట్లాగా వచ్చి నా దగ్గర ఇలాగా ఆ, ఒక ఒక పైసా కూడా నువ్వు బేరం ఆడుతూ ఇలా నా చేతి నుంచి ఏదైతే అరిటాకులు లాగేసుకుని వెళ్ళిపోతూ ఉంటావో అది నాకు ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. అది నాకు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకు ఈ ఇంద్ర ఆ ఆ స్థాయి వద్దు, ఏమీ వద్దు, ఇదే చాలు అని చెప్పేసి కోలవెత్తి గారు చెప్తారన్నమాట. అది భక్తుడి యొక్క స్థాయి. ఏదంటే భక్తుడి యొక్క మనస్సు. ఈ అదే విధంగా ఇప్పుడు సాధారణ వాళ్ళకి ఇదొక గొప్ప రూపం కావచ్చు. ఏదైతే ఈ విరాట రూపం ఒక గొప్ప రూపం కావచ్చు సాధారణ వాళ్ళకి. కానీ ఒక భక్తుడికి ఏదైతే ఆ కృష్ణుడి యొక్క కోమలమైన ఆ ఈ గోప బాలుడిలాగా ఆ, ఆయన ఆ వేరే గోప బాలులతో ఏదైతే ఆ రూపం ఉందో కోమలమైన ఆ సచ్చిదానంద శ్యామ సుందరుడి రూపం అదే అన్నిటికన్నా ఇష్టం అన్నమాట. దా- ఆ రూపం మీదే వాళ్ళ మనసు ఉంటుంది. అదే విధంగా ఈ కలియుగంలో ఆ, అత్యున్నత భక్తుడు ఎవరు అంటే అత్యున్నత భక్తి అంటే ఏంటి ఇటువంటి బ్రజేంద్రనంద కృష్ణుడి పట్ల ఏదైతే ఒక ఒక విధమైన ఆ ఒక విధమైన అటాచ్మెంట్ ఉండడం. ఈ కలియుగంలో ఎలాగా అంటే ఆ రూపంకి సంబంధించిన నామం ఏదైతే అభిన్నమో ఆ రూపానికి సంబంధించిన అభిన్నమైన నామం ఏదైతే హరే కృష్ణ మహామంత్రం దాని పట్ల ఆసక్తి ఉండడం, దాని పట్ల ఒక విధమైన ప్రేమ ఉండడం. అది అందుకే శాస్త్రాలన్నీ చదివేస్తే అన్ని ఏదైతే ఈ కంక్లూజన్ ఉంటుందో చెప్తారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ పడతారు కృష్ణ రసం సారా ఛాడ్ కృష్ణ రసం సారా కొరో ఛాడో అనాచార్ జీవదయ కృష్ణ నాం సర్వధర్మ సార్. ఏంటంటే ఈ కృష్ణుడి కోసం ఏదైతే ఈ సంసారమైన పనులు అంటే నీ ఆ, ఏదైతే ఈ ఆ, సంసారిక పనులు ఏదైతే ఉంటాయో ఉం, లేకపోతే నీది ఏదైనా కార్యాలు ఉంటాయో అవి కృష్ణుడి కోసం చేస్తూ ఈ అన్ని కార్యాలు కృష్ణుడి కోసం చేస్తూ పాప కార్యాలన్నీ వదిలేసి ఉం, వదిలేయ పాప కార్యాలన్నీ వదిలేసి ఉం, ఆ ఏం చేయాలి ఆ, అన్ని చేస్తూ ఆ జీవదయ కృష్ణన సర్వధర్మ సార్ అంటే శాస్త్రాలన్నిటి సారం ఏంటి జీవదయ. జీవదయ అంటే ఏంటి గట్టిగా అందరికీ హరినామం వినిపించేలాగా చెప్పడం. ఏదైతే మనం ప్రీచింగ్ అంటామో హరినామం వినిపించేలాగా అందరికీ చెప్పడం. అది చెప్పడం కావచ్చు, లేకపోతే మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నట్టు బృహద్భుతంగా ఈ పుస్తకాల రూపంలో వాళ్ళకి అది ఆ పంచడం, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం. ఉం. అది సర్వధర్మ సార్ అంటే అన్ని అంటే ఏదైతే ఈ సూత్రాలు ఉన్నాయో ఏదైతే ఈ వేదాలు ఉన్నాయో అన్నిటిలోనూ మనం ఆ, అంటే అన్నిటి చూడాలి. మీరు ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది ఆఖరి పాయింట్ ఏంటంటే అని చెప్తే ఏంటంటే జీవదయ కృష్ణనాం. ఆ కృష్ణనామం పట్ల మనకి అత్యున్నతమైన ఆకర్షణ ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే రెండు అంటే మనం ఈ సాధన చేస్తూ ఉంటే మెల్లగా మనకు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నిష్ఠ అవన్నీ కలుగుతూ ఏంటంటే ఈ నామం నామ రూపం పైన మనం ఆ ఆ, ఆసక్తి ప్రేమ కలుగుతుంది అనమాట. ప్రేమతో మనం హరినామం జపిస్తూ ఉంటాం. ఎందుకంటే రెండు అభిన్నం. హరినామం జపిస్తూ ఉంటే నోట్లో ఇలాగా అంటే రూపగోస్వామికి అంటే ఆయన చెప్పేవారు ఎంత బాగుందో హరినామం జపిస్తూ ఉంటే నాకు ఒక్క నోట్ నాకు చారట్లేదు, నాకు వేల కొద్ది నాకు నోట్లు ఇవ్వు అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తారనమాట. అంటే ఆ అది ఆ మనం దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఆ విషయం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు.
హరే చాలా కృష్ణ ప్రభు, బాగుంది. దండవత్ ప్రణామం ప్రభు. చాలా చక్కగా వివరించారు ప్రభు. దండవత్ ప్రణామాలు. భక్తి ఎంత ఈజీగా చేయాలి, ఎంత సరదాగా చక్కగా చేసుకుంటే అది భక్తిలో మనం పురోగమిస్తాము. దానివల్ల అమ్మో భక్త ఇంతసేపు కూర్చోవాలన్న భావం లేకుండా చక్కగా అంటే ఆడుతూ పాడుతూ చక్కగా చేస్తూ ఉంటే, సరదాగా చేస్తూ ఉంటే ఆ భక్తి హృదయంలోకి వెళ్ళిపోతుంది అన్నది అవును. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు అప్పుడే క్లాస్ అయిపోయిందా అనిపించింది ప్రభు. అయ్యో కృష్ణ, హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే దండ- హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే దండ- కృష్ణ హరే ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నో శ్లోకం చెప్పారు ప్రభుజీ? ఇది 54వ శ్లోకం అది. 11వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే దండ- ప్రభు విభుజ రూపము వైభవ కృష్ణ, తర్వాత గజేంద్ర నందన కృష్ణ అన్నారు కదా, చతుర్భుజ రూపం ప్రభుజీ. ఆ ప్రకాశ ఒకటి, ఆ వైభవ ప్రకాశ, ఇంకోటేమో ఆ ఆ, చెప్తాను. వైభవ ప్రకాశ్ ఒకటి, తర్వాత ప్రభావ ప్రకాశ ఒకటి. ప్రభావ ప్రకాశ చతుర్భుజ రూపం అన్నమాట. వైభవ ప్రకాశ ఈ ద్విభుజం ఆ రూపం, అంటే బ్రజేంద్రనాథ కృష్ణ రూపం అన్నమాట. హరే కృష్ణ ప్రభు. హరే. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ ఇందాక చెప్పింది మరో ఇంకోసారి చెప్పండి. వైభవ ప్రకాశ. ఆ కృష్ణుడి యొక్క ఏదైతే ఈ అన్ని అవతారాలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ మూల రూపం అని వైభవ ప్రకాశం అంటాం. అంటే రెండు చేతులు కలిగి ఉన్న కృష్ణుడు. ఆ రూపం నుంచి అన్ని రూపాలు వస్తాయన్నమాట. విష్ణుమూర్తి యొక్క రూపం కూడా అక్కడి నుంచే విస్తారం అవుతుంది. కాబట్టి ఏదైతే చతుర్భుజం యొక్క రూపం ఏదైతే ఉంటుందో, అంటే విష్ణుమూర్తి యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది ప్రభావ ప్రకాశం అంటాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే. ఎవరైనా ఏమైనా పాయింట్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఎలాగ మనము ఈ భక్తిలో ఈ భక్తి యొక్క సేవ సాధన ఇంకా మనం బాగా చేసుకోవడానికి నాకు ఇది బాగా ఉపయోగపడింది అని ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏమైనా పాయింట్ ఏమైనా షేర్ చేసి అందరికీ ఉపయోగం అవ్వచ్చు. ఏమైనా ఉన్నాయా? ప్రభుజీ మా పిల్లలు కూడా డాక్టర్ చదువుతున్నారు, కానీ వాళ్ళకి అస్సలు టైం లేదంటున్నారు. టైం ఎట్లా మేనేజ్ చేయాలి ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ఎలాగూ సమ్మర్ హాలిడేస్ కదా ప్రభుజీ, పిల్లలంతా కూడా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ సరదాగా చక్కగా కథలు చెబుతూ ఉంటే, ఇప్పుడు ఈ భాగవతానికి సంబంధించిన కథలు చెబుతూ వాళ్ళతో హాబీ లాగా ఒక చిన్న ఏది అందరిని కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పుకుంటూ నువ్వు ఎక్కువ సార్లు చేస్తావా హరే కృష్ణ మంత్రం, నువ్వు ఒకసారి చెప్తా అని వాళ్ళకి ఒక చిన్న గేమ్ లాగా కండక్ట్ చేసి చెప్తే కూడా వాళ్ళు యాక్టివ్ గా చేయగలుగుతారు కదా ప్రభుజీ. మళ్ళీ మనం కూడా మనం పెద్దవాళ్ళం కూడా ప్రభుజీ ఎలాగో ఇప్పుడు అందరు కూడా ఎలా ఉందంటే ప్రభుజీ, ఇప్పుడు అంతా కూడా కిట్టీస్ అని బాగా కిట్టీస్ పెడతా ఉన్నారు ప్రభుజీ. ఎక్కడ చూసినా కిట్టి, ఒక 15 మంది కలవడం ఒక కిట్టి గ్రూప్ లా తయారవటం, గేమ్స్ ఆడడం, అలా ఎలాంటి పూర్తిగా భౌతికంగా అవుతున్నారు ప్రభుజీ. ఆ ప్లేసెస్ లో కూడా మనం ఏం చేయాలి, వాడితోటి ఏదైనా చిన్న ఒక క్విజ్ లాగా కండక్ట్ చేసి అంత్యాక్షరి పెట్టాలి, చెప్పడము, అంత్యాక్షరి మళ్ళీ వాడితో కూడా ఈ హరే కృష్ణ మంత్రం అలా చెప్పించడము, దానిలో భగవంతుని యొక్క కొంచెం విశేషాలు కూడా చెప్తుంటే వాళ్ళకి అలా కొద్దిగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ. వాళ్ళని కూడా అలా సాంగత్యంలోకి తీసుకురావచ్చు కదా ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. అవును, మా ఫ్రెండ్స్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, అంత్యాక్షరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి తీసుకుంటారు. ఈ రోజు ధ్రువుడిది, ఇంకో రోజు ఇంకొకటి, అలా తీసుకొని చేస్తున్నారు ప్రభుజీ. ఒక రోజు భగవద్గీతది చాలా బాగా చేస్తున్నారు ప్రభుజీ.
చాలా బాగుందండి ఇది కూడా. ఇది అంతాక్షరి. చాలా బాగుంది ప్రభుజీ అసలు. చాలా బాగుంది. అంతాక్షరి గాని క్వశ్చన్ ఆన్సర్స్ గాని చాలా బాగుంటాయి. చాలా బాగుంది. హరే కృష్ణ. అంటే 1 minute ఆన్సర్స్ ప్రభుజీ. అంటే ఐక్యూ టెస్ట్ అని పెడితే వాళ్ళకి ఇంకా ఇది వస్తుంది కదా, జోష్ వస్తుంది. అవును. ఇది బాగుంది ప్రభుజీ. ప్రభావ అది రాసుకోవాలి ప్రభుజీ. అదొకటి క్వశ్చన్ హరే వేయొచ్చు. కృష్ణ ప్రభుజీ, నాదో చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు మనం 3 గుణాలతో ప్రభావితం అవుతాం కదా ప్రభుజీ, ప్రతి జీవుడు కూడా సత్వరాజ తమో గుణం. మరి ఇప్పుడు ఒక డేలో ఒక టైం ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైము సత్వగుణంలో ఉంటాము, రజోగుణంలో ఉంటాము అని అంటారు కదా ప్రభుజీ. అవి మన మీద ప్రభావం చూపిస్తాయా, లేకపోతే మనం ఉండడమే గుణాల ప్రభావంలోనే ఉంటామా కంప్లీట్? అవి మనమైన ప్రభావం కూడా చూపిస్తాయి. అంటే మనలో ఉంటాయి, తర్వాత అవి కూడా ఆ ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, రాత్రిపూట ఏ గుణం ప్రాధాన్యంగా ఉంటుంది? తమో గుణం. రాత్రిపూట మనం హరినామం పలకడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అదే పొద్దున్న చూడండి, ఏదో పొద్దున్నే ఉంది, బాగుంది, కొంచెం చేద్దాం, కాస్త ఒక రెండు మాలలు ఎక్స్ట్రానే అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మన పర్సనల్ ఎగ్జాంపుల్ లో చూడొచ్చు. పొద్దున్న పూట సతో గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం భక్తికి సంబంధించి ఏవేవైతే ఉంటాయో మనం అప్పుడు బాగా చేయొచ్చు అన్నమాట. అందుకే మనం ఎంత తొందరగా లేస్తే అంత మంచిది, భక్తి ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. తర్వాత ఇంకా తమో గుణ సమయంలో మనం ఆ దానికి దూరంగా ఉంటే అంత మంచిది. ఆ సమయంలో మనం పెద్దగా ఏం చేయలేము. అంటే అంటూ ఉంటారు, దేవతలు రాక్షసులు పోట్లాడేటప్పుడు కూడా రాత్రి పూట రాక్షసులు గెలిచేవారు, అది పొద్దున పూట మళ్ళీ దేవతలు గెలిచేవారు. నేనేమనుకున్నా అంటే ఆ ప్రభావమే, కాల ప్రభావమే మన మీద ఉంటది అనుకుంటున్నా, కానీ మనం ఉండమేమో అనుకున్నాం. లేదు, అంటే మన పట్ల కూడా ప్రభావం ఉంటుంది. మనలో కూడా ఏదైతే ఈ త్రిగుణాలు ఉన్నాయో వేరు వేరు ఏదైతే ఆ పర్సంటేజ్ లో ఉంటాయన్నమాట. కొంచెం సత్వగుణం, ఈ కొంచెం అది అని చెప్పేసి మనలో ఉంటాయన్నమాట. అందరిలో వేరు వేరులా ఉండొచ్చు, అందరిలో ఒకలాగే ఉండకపోవచ్చు. కానీ ఏదైతే ఈ సత్వగుణం ప్రాధాన్యం ఉండే సమయంలో మనం చేయాలి. ఇంకోటి ఏంటి, ఇంటిని బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు కూడా సత్వగుణం అది ప్రభావితం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇల్లు పరిశుభ్రం లేకపోతే బాగోదు, అన్ని చిందరవందరగా ఎలా పడితే అలా ఉన్నప్పుడు బాగోదు. అని కూడా పొద్దున్న ఏం చేస్తారు, ఇలాగ శుభ్రం చేస్తారు. అన్ని ఇట్లా లేచిన వెంటనే శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఏదైతే ఉందో అది కడిగి అలా శుభ్రంగా పెట్టుకోవడం మనకి ఏంటంటే భక్తి చేయడానికి సహకరిస్తుంది. భక్తి చేయడానికి సహకరిస్తుంది. ప్రభుజీ, అయితే మరి నైట్ టైం చాంటింగ్ చెయ్యొద్దు అంటారా? లేదండి, చేయాలి. నైట్ టైం అంటే ఏదైతే మన 16 మాలలు ఏదైతే ఉన్నాయో, మనం ఒక ఏంటంటే బాగా చేయాలి అంటే ప్రతి మాల ఏదైతే ప్రతి నామం వింటూ ఒక చాలా అంటే బాగా అటెంటివ్ గా చేయాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటామో అది పొద్దున్న పూట ఎక్కువ సాధ్యం చేయడానికి. రాత్రిపూట ఏంటంటే చాలా ఆలోచనలు అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి, నిద్ర వస్తుంటాయి కాబట్టి మనకంతగా అది కష్టం. ఏదైతే ఎక్స్ట్రా రౌండ్స్ ఉంటాయో అది చేయొచ్చు. ఇప్పుడు తప్పదు, రౌండ్స్ మిగిలిపోయాయి అనుకోండి, ఏం చేస్తాం, చెయ్యాలి. కానీ మిగలడమే ఎందుకు, పొద్దున్నే అన్ని చేసేసి దాని తర్వాత వేరే పనులన్నీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత సమయం ఉంటే అది వృధా చేయకుండా ఆ సమయంలో కూడా మనం జపం చేయొచ్చు. రాత్రి మనకి నిద్ర రావట్లేదు అనుకోండి, ఒక మాల చేయొచ్చు, చాంటింగ్ చేయొచ్చు. కానీ ఏంటంటే మన 16 మాల కాకుండా ఎక్స్ట్రా కింద పెట్టుకోవాలన్నమాట. ఓకే, అయితే చెయ్యొచ్చు, పర్వాలేదు. తప్పకుండా 24 గంటలు చేయొచ్చు. ప్రభుజీ, మీరు అన్నట్లుగా భక్తి అనేది అదేదో ఒక పెద్ద నియమాలు ఇలా రూల్స్ అలా కాకుండా అది ఇష్టంగా, ఇది ఒకది స్పోర్టివ్ గా తీసుకొని అలా చేస్తుంటే భక్తిలో పురోగమించవచ్చు ప్రభుజీ. నిజమే అది ప్రభుజీ. ఇప్పుడు భక్తుల సాంగత్యం ఉంటే అది ఇంకా బాగుంటుంది కదా ప్రభుజీ. ఒకళ్ళు చేయడం కన్నా
ఒక 10 మంది కలిసి చేస్తే దాంట్లో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతా ఉంటారు కదా ప్రభుజీ. అవును, ఇన్స్పైర్ చేస్తూ ఉండొచ్చు. ఎలా అంటే మనకి మన భక్తికి ఏది సహకరిస్తే మనం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ సాంగత్యం తీసుకుని ఇన్స్పిరేషన్ చూసుకుని చేయాలి, బాగుంటుంది. భక్తుల కానీ సాంగత్యంలోనే మనం ఎక్కువ చేయగలుగుతాం. భయపడకోకుండా ఆనందంతో చేస్తూ ఉండాలన్నమాట. అయ్యో వాళ్ళు అంత చేస్తున్నారు, నా నేను నేను అంత కాకపోయినా నేను కూడా వాళ్ళలాగా నేను కూడా ఫాలో అయిపోతాను, అలాగే చేస్తాను అంటే మనం ఎక్కువ సమయం అది మనం పాటించలేము. వాళ్ళని భక్తుల చూసి వాళ్ళు అలా సాంగత్యంలోనే చేస్తున్నారు, భలే భక్తి ఎక్కువ చేస్తున్నారు, చేయగలుగుతాం కదా ఏదో ప్రభుజీ. నాకు కుదిరినంత నేను చేస్తాను అని చెప్పి మనం కూడా అనుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. మన భావన భక్తుల అనేది ఇంపార్టెంట్ సాంగత్యంలోనే అక్కడ, భక్తి ఎక్కువ వాళ్ళతో ఎలా చేయగలుగుతాం కదా తీసుకుంటున్నామా ప్రభుజీ. వాళ్ళతోటి అనేది. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం. చెప్పండి. ప్రభుజీ, ఇప్పుడు 5 మాలలు చేసేవాళ్ళు 6 మాలలు దాటిన తర్వాత రూల్స్ ఉంటాయని విన్నాను. అంటే చెయ్యొచ్చా చేయకూడదా అని నాకు చిన్న సందేహం అన్నమాట. నేను 5 మాలలు చేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువ చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి అని విన్నాను. లేదు, నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నా కాలః. అంటే హరినామం జపించడానికి ఏ విధమైన రూల్స్ నియమాలు ఏమీ లేవు. మీకు ఎన్ని కావాలంటే చేయొచ్చు, అన్ని మాలలు చేయొచ్చు. ఎన్ని కావాలంటే అంటే పొద్దున పూట 4, అట్లా మధ్యాహ్నం 4 అట్లా అలా చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు. మీకు ఏది మీకు ప్రాక్టికల్ గా ఏదవుతూ ఉంటుందో చేయొచ్చు. మాక్సిమం మీరు ట్రై చేయండి పొద్దున చేయడానికి, ఎంత కుదిరితే అంత. కుదరట్లేదు, 4 కుదురుతూ ఉంటాయి, వేరే పనులు చేయాలి, నో ప్రాబ్లం. ఆ 4 ఫిక్స్ చేసుకోండి, మిగతా సమయంలో మిగతా కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఇందాక మీరు మనం ఎలా పడితే అలాగా ఊహించుకోకూడదు, ఊహామాత్రంగా చేయకూడదు అన్నది నాకు ఒకసారి మళ్ళీ అంటే అర్థమవుతంగా ఉందండి. అది ఇప్పుడు మనం ఆరాధించి సేవించే స్వామి కృష్ణ పరమాత్మనే ఉన్నారండి. ఆయన పూజ అయిపోయిన తర్వాత అర్చన సేవించుకున్న తర్వాత ఏ పనుల్లో ఆయన అలాగా మనతో పాటుగా ఉన్నట్టుగా భావన చేసుకుంటే తప్పంటారా? ఊహించుకోకూడదు. అది ఆ ఊహన వేరు. అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఆ మనం అనుకుంటున్నాం అనుకోండి, ఈ గురువు ఎందుకు కావాలి? నేను కృష్ణుడిని ఏమైనా నేను ప్రార్థించుకోవడానికి, కృష్ణుడికి నేను ఇదిగో అర్పించుకోవడానికి నాకు గురువు ఎందుకు? గురువు ఏం అవసరం లేదు, నేను ఇస్తున్నాను, ఎందుకు తీసుకుంటాడు అని చెప్పేసి ఇది దేనికోసం ఇది మనోకల్పన కింద వస్తుంది అన్నమాట. అంటే శాస్త్ర వ్యతిరేకంగా అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఒక విధంగా చెప్పాలంటే శాస్త్ర వ్యతిరేకంగా ఏదైతే ఉందో అది మనం మనోకల్పనగా మనం భావించవచ్చు. అంటే మనోకల్పన ఏంటి, లేకపోతే నా బుద్ధి నాకు ప్రేరేపించి చెప్తున్నది ఏంటి, లేకపోతే భక్తిపూర్వకంగా ఏదైతే మన మనసులో వచ్చే భావన ఏంటి అని చెప్పేసి మనకు సందేహాలు కలగచ్చు. సో సింపుల్ గా పెట్టుకోండి, మనోకల్పన ఏదైతే ఉంటుందో అది సాధారణంగా శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో కాబట్టి మీరు సాధారణంగా నాకు ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో కృష్ణుడి పట్ల గాని గురువు పట్ల గాని ఏదైతే వచ్చిందో అది శాస్త్ర వ్యతిరేకంగా ఉంటే అది మనం మనోకల్పన లాగా భావించవచ్చు, సింపుల్ గా పెట్టుకుంటే. తర్వాత ఏదైతే గురువు ఆచార్యులు ఎటువంటి విధానంగా మనం కృష్ణ భావనామృతంలో ముందుకు వెళ్ళడానికి మనకి ప్రేరేపిస్తున్నారో మనం దానికి వ్యతిరేకంగా చేస్తూ నేను భక్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పేసి అనుకోవడం, అది కూడా ఒక మనోకల్పనికగా మనం భావించవచ్చు. అంటే వైష్ణవ అపరాధం చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. మనం వైష్ణవులను నిందిస్తూ, వైష్ణవులతో అలా మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ నిందిస్తూ మనం ప్రవర్తిస్తూ నేను భక్తిలో చాలా ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి మనమే అనుకోవడం. సో ఇటువంటివి ఏవైతే ఉంటాయో అది మనోకాల్పనికంగా మనం భావించవచ్చు. శాస్త్ర పద్ధతి పాటిస్తూ గురువు పరంపర దాని ప్రకారం మన ఏదైతే ఎటువంటి ఆలోచనలు పెట్టుకో అని చెప్పేసి ప్రేరేపిస్తున్నారో అటువంటి ఆలోచనలు మనం పెట్టుకుంటూ ఉంటే అది మనోకల్పన కాదు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తూ ఉంటారు కదా, యో కృష్ణ బృందావనంలో ఎప్పుడు నేను చూడాలి నిన్ను,
నీకు రాధారాణికి మంచిగా మాల కట్టాలి, ఆ, మంచిగా ఏంది చామర చేయాలి, తాంబూలం ఇవ్వాలి, మీ కాళ్ళు ఒత్తాలి, ఎప్పుడు ఆ సమయం వస్తుంది, ఆడుకో, ఏదైతే ఇలాగా ఆలోచిస్తూ ఉంటారో ఇటువంటిగా మనం ఇప్పుడైతే అంటే అటువంటిగా ఆలోచించవచ్చు. కృష్ణ నువ్వు ఏదైతే మీరు ఇందాక అన్నారో అది మనోకాల్పనికంగా దాని కింద రాదన్నమాట. అది మంచి వైష్ణవ ఆ, భావన, చాలా మంచిది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా వివరంగా చెప్పారండి. ధన్యవాదాలు. దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. సో అందరికీ వందనాలండి. ఈరోజు ఇక్కడితో మనం ఆపుతాం. అలాగే ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చాలా బాగా కృష్ణ చెప్పారు ప్రభుజీ, ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుజీ. అనేక బాగా సందేహాలు చెప్పారు. నివృత్తి చేశారు ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు. దండాత్ ప్రణామం. హరే ప్రభుజీ చిన్న సందేహం చెప్పండి ప్రభుజీ. చెప్పండి. పిల్లలకి కథల్లాగా చెప్పాలి అంటే భగవద్గీత ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళు బుక్స్ అయితే చదువుతారు, మహాభారత గాని అలాంటి బుక్స్ అయితే చదువుతారు. కాకపోతే ఇంకా తెలియని స్టోరీస్ దానిలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు బుక్స్ లో అన్ని మెన్షన్ చేయట్లేదు, వాళ్ళు కొన్ని మెన్షన్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వృత్తాసురుడి కథ అలాంటి బుక్ లోకి రావట్లేదు. వాళ్ళకి పిల్లలకి ఎలా చెప్పాలి అలాంటి స్టోరీస్? మామూలుగా మెయిన్ స్టోరీస్ అయితే వాళ్ళకి తెలుస్తున్నాయి, అన్ని అర్థమవుతున్నాయి. కానీ ఏదైతే కొంచెం డెప్త్ స్టోరీస్ ఉంటాయో వాళ్ళకి తెలియదు కదా ప్రభుజీ. అవి ఎలా మనం వాళ్ళకి చెప్పచ్చు? ఆ, ఇది మనం భగవద్గీతని మనం ఒక స్టోరీ లాగా చెప్పాలి అంటే భగవద్గీత అంత క్షుణ్ణంగా చదివి ఉండాలన్నమాట. అంటే ఆ ప్రతి వాక్యము ప్రతిగా అంత బాగా మనకు అవగాహన ఉంటే, అంత బాగా మనకు తెలిస్తే అప్పుడు చెప్పగలం. సాధారణంగా చిన్న చిన్నగా చెప్పచ్చు. అంటే లేకపోతే ఏంటంటే అదొక స్టోరీలా చెప్పడం అంటే, చూడండి, ఏదైనా తత్వాన్ని మనం చాలా సరళమైన విధంగా చెప్పాలి అంటే ఆ తత్వం చాలా చాలా బాగా తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే అంటే ప్రభుపాద చూడండి, చాలా సరళంగా చెప్పారు. అది ఎలాగా? ఆ తత్వం అంత బాగా వచ్చు కాబట్టి చాలా సరళంగా చెప్పగలిగారు. కాబట్టి మనం ఏదైతే మనం బాగా నేర్చుకుంటున్నామో దాన్ని మనం ఒక సరళంగా చెప్పే ప్రయత్నించవచ్చు అనమాట. అంటే భగవద్గీతే అవసరం లేదు. భాగవతంలో ఏదైతే కథలు ఉన్నాయో అందుకే ఉన్నాయన. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా కథలు చెప్పేవాడు, అవి కూడా చూసుకోవచ్చు. ఆ యూట్యూబ్ లో కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ స్టోరీస్ బై భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇల్లస్ట్రేటెడ్, అవి యానిమేషన్ అలా కూడా ఉన్నాయన్నమాట. యూట్యూబ్ లో ఉన్నాయి, చేశారు. అలా కొన్ని కొన్ని చూపించవచ్చు, కొన్ని కొన్ని చూపించవచ్చు. తర్వాత ఇంకా చాలా స్టోరీస్ ఏవేవైతే ఉన్నాయో మనం అలాగా భక్తుల యొక్క లెక్చర్స్ వింటూ ఉంటే ఇంకా మనకు కూడా కొన్ని కొన్ని కథలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం కూడా చదువుతూ ఉండాలి. మనం ఏదైతే భగవద్గీత భాగవతం అంతా ఉంటుందో చదవాలి, చైతన్య చరితామృతం చదవాలి. ఇంకా రకరకాల కథలు ఉన్నాయి. ఆచార్యుల యొక్క జీవితంలో ఏవేవైతే సన్నివేశాలు ఉంటూ ఉంటాయో అవి కూడా కథలు ఉంటాయి అన్నమాట. సో ఇలాగ చాలా కథలు ఉన్నాయి చెప్పడానికి అన్నమాట. ఈ ఆచార్యులు అంటే చాలా ఆచార్యులు ఉన్నారు, వేరే సంప్రదాయ శ్రీ సంప్రదాయాల్లో ఉన్నారు ఆచార్యులు. రకరకాల కథలు ఉన్నాయి, అన్ని చెప్పొచ్చు. అన్నమయ్య కథలు చెప్పొచ్చు, చాలా కథలు చెప్పొచ్చు. కథలకి ఏమైనా గజేంద్ర కథలు చెప్పొచ్చు, చాలా కథలు అంటే మనం ఏంటంటే బాగా మనం చదవాలన్నమాట. చదువుతూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది, చేయొచ్చు. ప్రభుజీ యానిమేషన్ వి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి ప్రభుజీ? ఈ ఇంగ్లీష్ లో ఉంది మనకి. ఓకే. ఇంగ్లీష్ యానిమేషన్ హిందీలో కూడా ఏంటి ఉంటుంది, ప్రభుజీ తెలుగులో ఛానల్ లేదు. పేరు? ఏంటి మాతాజీ? యానిమేషన్ ది ఛానల్ పేరు? ఆ అది షేర్ చేస్తాను మాతాజీ జూమ్ చాట్ లో ఒకసారి. చెయ్యండి ప్రభుజీ. పెట్టండి మనకి చాట్ లో చూడండి.
హరే కృష్ణ మాతాజీ. అందరి సెలవు తీసుకుంటాను. జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.